నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. ఈసారి ఏప్రిల్ 20న క్రైస్తవ మతస్థులు యేసుక్రీస్తును గుర్తు చేసుకుంటూ ఈస్టర్ సండేను జరుపుకుంటారు. క్రైస్తవ విశ్వాసులకు ఇది చాలా భావోద్వేగభరితమైన రోజు. ఈ రోజున యేసుక్రీస్తు పునర్జన్మించాడు అని గుర్తు చేసుకుంటారు. దేవుడిని ప్రార్థిస్తారు. సిలువ వేసిన తరువాత యేసుక్రీస్తు శుక్రవారం నాడు మరణించారు అని చెబుతారు. తిరిగి ఆదివారం బ్రతికాడు అని దాన్ని గుర్తు చేసుకుంటూ ఈస్టర్ సండే జరుపుకుంటారు. ఇప్పుడు ప్రశ్న ఏంటి అంటే, మరణించిన తరువాత యేసుక్రీస్తును సిలువ నుండి దింపినప్పుడు ఆయన శరీరాన్ని ఏ గుడ్డలో చుట్టారో ఆ ష్రౌడ్, కఫన్ ఇప్పుడు ఎక్కడ ఉంది, ఏ స్థితిలో ఉంది, ఇందుకు సంబంధించిన ఎలాంటి కథలు ప్రచారంలో ఉన్నాయి తెలుసుకుందాం. సిలువ నుండి దించిన తర్వాత యేసుక్రీస్తు శరీరాన్ని చుట్టడానికి ఉపయోగించిన గుడ్డ దాదాపు 14 అడుగుల పొడవు, 3.5 అడుగుల వెడల్పు ఉంటుంది. ఈ కఫన్ పై ఒక మనిషి అస్పష్టమైన చిత్రం కూడా ఉంది. దీనిని శతాబ్దాలుగా క్రైస్తవులు యేసు ఖనన వస్త్రంగా పూజిస్తున్నారు. యేసు శరీరాన్ని చుట్టడానికి నార వస్త్రాన్ని ఉపయోగించారు అని, ఈ వస్త్రం రోమన్ సామ్రాజ్య హింసకు గురైన యేసు రక్తం మరకలతో ఉంది అని చెబుతారు. సమాచారం ప్రకారం యేసుక్రీస్తు మరణానికి సంబంధించిన ఈ పవిత్ర ష్రౌడ్ ఇటలీలోని ట్యూరిన్ నగరంలో ఉంది. అందుకే దీనిని ట్యూరిన్ కెఫన్ అని కూడా అంటారు. ఈ ష్రౌడ్ గత 4 శతాబ్దాలుగా ఇటలీలోని ట్యూరిన్ నగరంలోని సెయింట్ జాన్ ది బ్యాప్టిస్ట్ క్యాథడ్రల్లో ఉంచారు. ఈ కెఫన్ లభించినప్పటి నుండి దాని ప్రామాణికత గురించి అనేక ప్రశ్నలు తలెత్తాయి. దీనిపై అనేక శాస్త్రీయ పరిశోధనలు కూడా జరిగాయి. అయితే 20వ శతాబ్దం చివరిలో శాస్త్రవేత్తలు ఈ పవిత్ర కఫన్ దారాలపై కనుగొన్న పుప్పొడి జెరూసలేంలో కనిపించే పుప్పొడితో సరిపోలింది. ఈ ష్రౌడ్ యేసుదే అయి ఉండవచ్చు అని ఇది ఎప్పటి వరకు లభించిన బలమైన సాక్ష్యం.